లక్షణాలు తెలియక, దేవుడు ఒక గ్రంథాల్లో ఏం రాస్తుందో తెలియక ఇలాంటి వ్యర్థమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. పైగా చర్చిలకు వెళ్తారు, మసీదులకు వెళ్తారు, గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. నేనేదో దేవుడి కోసం పుణ్యకార్యం చేసేసాను, గొప్ప కార్యం చేసేసాను అని వాళ్ళ కాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా అజ్ఞానవంతులు అని అన్నారు. వీళ్ళందరినీ కూడా అజ్ఞానవంతులు అని అన్నారు. అజ్ఞానం గురించి 5 గ్రంథాల్లో ఇలా రాసింది. అజ్ఞానం హంభవతి వినాయాసానం నరకం ధ్వంసప్రాప్తి. అజ్ఞానం అహం భవతి వినాయాసానం నరకం ధ్వంసప్రాప్తి అనగా, నువ్వు నమ్ముచున్న నమ్మకం అజ్ఞానమైతే, తెలివి తక్కువదైతే, పనికిరాందైతే, నీ దేవుడి గురించి నీకే తెలియలేకపోతే, నీ దేవుడి గురించి రాయబడేటువంటి గ్రంథాల గురించి నీకే తెలియలేకపోతే, అహం అనేటువంటి మూఢత్వం భక్తి మండుచున్న నరకంలో వేయబడును అని అర్థం. నువ్వు గుళ్ళోకి వెళ్ళిపోయి నీ దేవుడి గురించి తెలియకుండా ఎన్నో గొప్ప పనులు చేసేసాను అని అనుకుంటున్నావే, అవన్నీ కూడా దేవుడి దగ్గరికి చేరవట. అవన్నీ కూడా